భరణి దివ్యాని నామినేట్ చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. తెలుసు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో భరణి గారు దివ్యాని నేను నామినేట్ చేస్తారనమాట. సో నామినేట్ చేసిన ప్రక్రియలో ఆయన యాజ్ యూజువల్ తనకి చెప్పే విధానం ఏదైతే ఉందో నాకు అది నచ్చలేదనమాట. గొంతు చేసుకొని గొంతు అరిచేశాడు. సో దట్ జనాలకి అరిచిందే కనిపిస్తుంది కానీ పాయింట్స్ తెలియదు అన్నట్టు. కానీ అక్కడ పెట్టిన పాయింట్ అంతా ఒక్కటి నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎవరో ఏదో తినని అంటున్నారు, సో తినే వల్ల ఇతని గేమ్ పాడవుతుందని వాళ్ళు అంటున్నారు కాబట్టి అది తప్పు అని ప్రూవ్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంది కదా అని అంటున్నాడు. ఆ అమ్మాయి మీద కన్నా అతని మీద ఎక్కువ ఉంది. అతను నామినేషన్ వేస్తున్నాడు కానీ ఆ నామినేషన్ వేసే పాయింట్లో కూడా అతను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. సో అతను ఎలాగ దివ్యని పాయింట్అవుట్ చేస్తాడు అనేది నాకు అర్థం కాలేదనమాట. బికాజ్ ఈ నిన్న నామినేషన్లో కూడా దివ్య అడుగుతుంది, మీరు అలా ఫీల్ అవుతున్నారా, మీరు అలా అనుకుంటున్నారా, వేరే వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు నామినేట్ చేస్తారు, వాళ్ళ బదులు మీరు నామినేట్ చేయడం కరెక్ట్ కాదు అని అంటది. ఎస్, నేను ఫీల్ అవుతున్నాను, నేను బయటికి వెళ్ళొచ్చి చూశాను, సో నాకు నీ వల్లే డ్యామేజ్ అవుతుంది అన్న క్లారిటీ అతను ఇవ్వలేకపోయాడు. నా వల్లే అవుతుందా, బాండింగ్స్ అంటే నేనేనా అని తను అడిగినప్పుడు టైం వచ్చినప్పుడు అందరి గురించి మాట్లాడతాను అంటాడు. కానీ అక్కడ కూడా ముక్కుసూటిగా దివ్య నీ వల్ల నాకు ఈ ఇబ్బంది అనేది చెప్పకుండా ఈ అమ్మాయిని నామినేట్ చేస్తే జనాలను వదిలేస్తారు అనే ఒక కాన్సెప్ట్తోనే చేశాడు అనిపించింది తప్పితే జెన్యూన్గా తనకి తన పట్ల ఉన్న పాయింట్స్ని పెట్టలేకపోయాడు భరణి అనిపించింది. మళ్ళీ సేఫ్ ఆడాడు అనిపించింది. ఎందుకురా ఇలాంటి ఒక కంటెస్టెంట్ని తెచ్చి మా మీద రుద్దుతున్నారు, ఇంతకంటే బాపులాగా ఆడిన శ్రీజాని ఎందుకురా పంపించేశారని ఫస్ట్ టైం బిగ్ బాస్ మీద భయంకరమైన కోపం వస్తుందన్నమాట. ఎందుకంటే తనకు హెల్త్ బాగాలేదు, తను ఆడలేకపోతే సబ్స్టిట్యూట్గా వేరే వాళ్ళతో ఆడించి అంత బలవంతంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? అంటే సెలబ్రిటీ అని ఉంచుతారా, కామనర్ అని చెప్పి ఉంచారా? మరి అలాంటప్పుడు సెలబ్రిటీస్ని తీసుకోవచ్చు కదా. అంటే ఇతను గేమ్ ఆడతాడు, ఇతని వల్ల మాకు స్కోప్ ఉంది అని అనుకుంటే ఉంచవచ్చు. కానీ గేమ్ ఆడే వాళ్ళని పంపించేసి గేమ్ ఆడని వాళ్ళని, ఇబ్బంది పడే వాళ్ళని, అసలు కంటెంట్ కూడా ఇవ్వని వాళ్ళని కూర్చోబెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదనమాట. సో ఈ విషయంలో ఇప్పటికీ భరణి మారలేదు. అసలు ఇప్పటికీ ఏంటి, ఆ వైల్డ్ కార్డ్గా రెండోసారి ఎంట్రీ అయిన తర్వాతే నాగార్జున సరే చెప్తారనమాట. ఏమనంటే 200% నువ్వు ఇంకా సేఫ్ ఆడుతున్నావు. సో మీకే తెలుస్తుంది అతను సేఫ్ ఆడుతున్నాడు, అతను కరెక్ట్గా జెన్యున్గా లేడు అని. మరి అలాంటి ఉండేది మా మీద ఎందుకు రుద్దుతారు? ఆడే ఆ శ్రీజానిగా ఉంచవచ్చు కదా కనీసం. మీకు కంటెంట్ కావాలంటే ఏదో ఒక టాస్క్లో గొడవలు అవుతూనే ఉంటాయి కదా. సో నాకు ఇది ఎందుకో నాన్సెన్స్ అనిపించింది. ఆయన ఇంకెప్పటికీ మారడు, జస్ట్ మనుషుల కోసమే అలా అరుస్తున్నాడేమో అనిపించింది. యాక్చువల్లీ ఒక గ్రాఫ్ డిస్టెన్స్ ఎలా వచ్చేసిందంటే ఆయన బయట సినిమాటిక్గా తీసినవన్నీ కొంచెం విలనిజం కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ కాబట్టి జనాలు అది ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఆయన వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నాడేమో అని కూడా నాకు అనిపిస్తుంది.